రోడ్డు ప్రమాదాలను నిర్మూలించాలనే లక్ష్యంతో ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు వివిధ వర్గాల ప్రజలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ కార్యాలయం నుంచి ఈ ర్యాలీని ప్రారంభించి ఎస్ రాయవరం మండలం అడ్డ రోడ్డు వరకు, అక్కడి నుండి నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం జంక్షన్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బైక్ ప్రమాదాల్లో 90% మంది హెల్మెట్ ధరించకపోవటం వలన ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాల ద్వారా తెలుస్తుందని అన్నారు. జాతీయ రహదారి మోటార్ సైకిల్ పై ప్రయాణించే వాహనదారులతో పాటు వెనకన కూర్చునే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. హైకోర్టు సూచనతో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు హెల్మెట్ ధారణపై బైక్ ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు. నక్కపల్లి ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఎస్ఐలు విభీషణ్ రావు, సన్నిబాబు, టీడీపీ నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్, వెలగా శ్రీనివాసరావు, కొరందా సునోకరాజు, జనసేన పార్టీ నాయకులు వెలగా సుధాకర్ రావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. నక్కపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అడ్డ రోడ్ జంక్షన్, అట్లాగే వెదురువలస జంక్షన్ వరకు కూడా ర్యాలీ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున రోడ్ యాక్సిడెంట్స్ తీసుకుంటే 2 వీలర్ యాక్సిడెంట్స్ లో ఎవరైతే హెల్మెట్ ధరించలేదో వారు ఈ ప్రమాదంలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ మన ఫిగర్స్ అన్ని కూడా చూసుకుంటుంటే ఆల్మోస్ట్ 90% యాక్సిడెంట్స్ అన్ని కూడాను 2 వీలర్ యాక్సిడెంట్స్ లో అవి ఫ్యాటల్ గా మారుతున్నాయి. అంటే కేవలం రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్మెట్స్ ధరించకపోవడం వల్ల అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు దుష్యంత్ సిన్హా ఐపీఎస్ గారు తాలూకా ఉత్తర్వుల మేరకు ఈ అవగాహన సదస్సులు ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా మేము చేస్తున్నాము. ఈ ర్యాలీలు అన్నది ముందుగా బ్యానర్స్ అవి పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ర్యాలీలు పెట్టి అందరూ లోకల్ పీపుల్ సహకారంతో ర్యాలీలు నిర్వహిస్తూ ఈ అవగాహన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. అయితే ఈ హెల్మెట్ అన్నది యూజ్ చేయాలి అన్నది కోర్టు దాంట్లో డైరెక్షన్స్ కూడా ఉన్నాయండి. హైకోర్టు కూడా కామెంట్ చేస్తుంది, తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్ వినియోగం కూడా తక్కువగా ఉంది అని చెప్పేసి. దాని మీద ఈవెన్